అన్‌ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్‌కోర్స్ అంటే చూద్దాం. ఒకవేళ కపుల్ ఇన్ బిట్వీన్ ఇంటర్‌కోర్స్ ఒకవేళ కండోమ్ టేర్ అయినా, లీక్ అయినా, డ్యామేజ్ అయినా, ఒకవేళ వాడడం మర్చిపోయినా, వన్ నైట్ స్టాండ్ అయి ఉండొచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్‌కి. సో మెయిన్ వరీ ఏముంటుంది వీళ్ళకి? ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందేమో, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అదొక టెన్షన్ ఉంటుంది. ఇంకొంతమందికి ఎస్టీడీస్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ఇద్దరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? మెయిన్ మనం ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ దే షుడ్ టేక్ బాత్. ఫస్ట్ వెళ్ళి స్నానం చేయాలి. ప్రైవేట్ పార్ట్స్ అంతా సోప్ తో వాష్ చేసుకోవాలి. వెజైనా లోపల క్లీన్ చేసుకోకూడదు, దానివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. సో డాక్టర్ బ్లడ్ టెస్ట్లు అడ్వైస్ చేస్తారు, కొన్ని వెజినల్ స్వాబ్ టెస్ట్లు, యూరిన్ కల్చరు, యురెత్రా స్వాబ్, పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చెక్ చేస్తారు. కొన్ని ఎస్టీడీస్ లేట్ గా ప్రెజెంట్ అవుతాయి, 2 to 3 weeks తర్వాత కూడా ప్రెజెంట్ అవుతాయి. సో 2 to 3 weeks తర్వాత ఒకవేళ పేషెంట్ కి ఏదైనా చిన్న చిన్న బాయిల్స్ వచ్చినా, వెజినల్ ఇచ్చింగ్ వచ్చినా, ఇరిటేషన్ వచ్చినా, డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, బర్నింగ్, పెయిన్ అబ్డమెన్ అలాంటివి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ డాక్టర్ తో వ్యాక్సిన్స్ గురించి డిస్కస్ చేయాలి. మనకు ఉండేది 2 వ్యాక్సిన్స్, హెచ్పివి వ్యాక్సిన్, హెపటైటిస్ వ్యాక్సిన్. సో ఈ 2 డాక్టర్ని సంప్రదించి వ్యాక్సిన్స్ కూడా వేసుకోవాలా లేదా తెలుసుకోవాలి.